వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ ఓవర్నైట్ సార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం షూటింగ్స్ లో ఎన్ని లైట్లు వాడతారు, ఎన్ని కెమెరాలు వాడతారు, ఎలాంటి లొకేషన్లు వాడతారు, అసలు చాలా మంది నాకు ఏంటంటే ఎప్పుడు అడుగుతుంటారు బయట ఫ్రెండ్స్, అరే షూటింగ్ ఎక్కడ చేస్తాను, ఎక్కడ మీ వర్క్ ఎక్కడ, డ్యూటీ ఎక్కడ, ఇదేని. షూటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలుసుకోండి, ఒకటే ప్లేస్ లో జరగదు అనమాట. 365 రోజులు ఒకటే చోటు ఒకటే ప్రదేశంలో జరగదు. షూటింగ్ అనేది డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ ఊర్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది నాలెడ్జ్ లేని వాళ్ళు అడిగినప్పుడు నాకు కామెడీ అనిపిస్తుంది, పాపం తెలియక అడుగుతుంటారు, నేను ఓపిక చెప్తుంటాను. అందుకని ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా చూపించడానికి చేస్తున్నాను. ఈ వీడియో లాగ్ అంతా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియో గట్టి లైక్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఇలాంటి నైట్ షూట్లు జరిగినప్పుడు ఏంటంటే చాలా లైట్లు రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటిది ఇలాంటి ఫైటింగ్ సీన్లు అవి ఇవి జరిగినప్పుడు మొక్కలు గాల్లో ఊగినట్టు, గాల్లో ఆకులు చెత్త చెదార ఎగిరినట్టు ఇవన్నీ జరుగుతుంటాయి కదా, ఆ సీన్లకి ఇలాంటి ప్రొక్లైనర్ పెడతారనమాట. పెద్ద టర్బైన్స్ ఫ్యాన్స్ పెట్టి ఇక్కడ నుంచి గడ్డి, ఆకులు, చెత్త, వేస్ట్ అన్ని ఎగరేస్తారు. ఆ ఎగిరిన ఫైట్స్ మీద, హీరోయిన్ మీద ఎగిరినట్టు వెళ్తుంటాయి ఆ ఎఫెక్ట్. ఇప్పుడు మీకు థండర్, ఉరుములు మెరుపులు వస్తాయి కదా, ఈ లైట్ చూసారు కదా, దీన్ని థండర్ అనమాట. ఈ థండర్ కొడుతున్నప్పుడు మీకు ఉరుముతున్నట్టు, మెరుస్తున్నట్టు సేమ్ అదే ఎఫెక్ట్ వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ రావడం వల్ల మీరు అందరూ ఏమనుకుంటారంటే, బయట తెలియని వాళ్ళు, ఓడి అమ్మ ఉరుముతుందేమో, ఎంత నిజంగా ఉరుమేస్తుంది, బయట వర్షం పడిపోతుంది, వర్షంలో తీశారు, ఉరుముతున్నట్టు తీశారు అని అంటారు. కానీ అదంతా కాదనమాట. వర్షానికి కూడా వేరే సెట్టింగ్, పైపులతో వర్షం కొడతారు. ఇక్కడ చూసారా, ఆర్టిఫిషియల్ కర్ర తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక హీరోకి విలన్ గుద్దినప్పుడు కానీ, కొట్టినప్పుడు కానీ వెళ్ళి ఒక చెట్టుకి గుచ్చుకొని కడుపులోనే అక్కడ గుచ్చుకునే సీన్లు తీస్తారు. అవన్నీ ఇలాంటివి ఆర్టిఫిషియల్ పెడతారు అన్నమాట. ఇదంతా థర్మాకోల్. ఇది మన చెట్టుకి పెట్టేసి గొమ్మ అంటించేస్తారు. గొమ్మ అంటించినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆ చెట్టుకి హీరో వెళ్ళి గుచ్చుకున్నప్పుడు ఆ గుచ్చుకున్న దగ్గర బ్లడ్ అది వేస్తారు, ఎఫెక్ట్ వేస్తారు, కలర్ వేస్తారు, రెడ్ కలర్. కానీ అది నిజంగా గుచ్చుకోదు, ఏం అవదనమాట. అదంతా ఆర్టిఫిషియల్గా అలా గుచ్చుకున్నట్టు చేస్తారు. గుచ్చుకున్నట్టు ఒక సీన్ తీసి, హీరో దాని పడిపోయినట్టు ఒక సీన్ తీసి, అదంతా కడుపులో నుంచి వచ్చినట్టు ఒక సీన్, ఇలాంటివన్నీ సీన్లన్నీ తీసి ఎడిట్ చేస్తారు. ఇక్కడ నైట్ షూటింగ్ జరుగుతుంది చూసారు కదా, ఈ మెరుపులన్నీ సేమ్ అదే నేను చెప్పిన థండర్కి అనమాట. ఆ థండర్ కొట్టడం వల్ల ఈ మెరుపులు ఉరుములు వస్తుంటాయి. దాన్ని ఆ ఎఫెక్ట్ అలా తీస్తారు. ఇంకా సీజీలో ఎడిటింగ్ అది చేసి న్యాచురల్గా చేస్తారు అనమాట. సో ఇక్కడ నైట్ షూటింగ్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా చాలా లైటింగ్ రిక్వైర్మెంట్ అవుతుంది. డే షూట్లో అయితే ఇన్ని లైట్లు వాడరు. నైట్ షూట్ అంటే కంపల్సరీ లైట్లు. ఎందుకంటే డైరెక్ట్గా మూన్ నుంచి, చందమామ నుంచి ఏదైతే బయట కాంతి వస్తుందో అదే కాంతి వచ్చేటట్టు న్యాచురల్గా తీస్తారన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందంతా నైట్ షూట్ అంటారు. ఈ వీడియోలో మోస్ట్లీ అలాగా. ఇదంతా సెట్ స్టూడియోలో, ఇక్కడ కూడా డల్ లైట్ ఉంటుంది, కానీ స్టూడియోలో ఇదనమాట. ఇదంతా ఒక సాఫ్ట్వేర్, ఒక ఆఫీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగిన షూటింగ్. ఇప్పుడు డే షూట్లో చూసారు, అసలు లైట్లే వాళ్ళు కంప్లీట్ జీరో లైట్స్. ఈ డే లైట్లో జరిగినప్పుడు ఏంటంటే లైట్లు అవసరం లేదు, ఎందుకంటే సన్ లైట్ చాలా బాగుంటుంది. ఇంకా లైట్స్ రిక్వైర్మెంట్ అయితే ఆర్టిస్టుల ఫేస్ మీద అప్పుడు లైట్లు వేస్తారు. చూసారు కదా, ఇప్పుడు ఈ లైటింగ్ వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ అంతా క్లోజ్డ్ ఉంది, సో డల్ లైట్ ఉన్నప్పుడు అక్కడ లైటింగ్ వేస్తుంటారు. ఇంకోటి, కొండల మీద ఎక్కడెక్కడో 10,000-10,000 కిలోమీటర్లు కొండల ఎత్తుల మీద ఇప్పుడు ఈ పెద్ద షూటింగ్ ఇలాంటివి జరిగాయంటే, ఇలాంటి కొండల మీదకి లైట్లు భుజాల మీద మోసుకుని టెక్నీషియన్లు చాలా కష్టపడుతుంటారు. ఓవరాల్గా ఇది మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా వరకు ఎంత కష్టపడి సినిమాలు తీస్తుంటారు కదా, చాలా వరకు ప్రొడ్యూసర్ కొంతమంది డబ్బులు ఇవ్వరు అన్నమాట టైంకి. అయినా ఇంతమంది టెక్నీషియన్లు కష్టపడి సినిమా మీద ఇంట్రెస్ట్, ప్యాషన్తో కష్టపడుతుంటారు. వీళ్ళందరికీ చాలా ప్యాషన్ అనమాట సినిమా అంటే. ప్రతి ఒక్క వస్తువు వీళ్ళు సొంత ఇంట్లో మంచి సొంత వస్తువులా కష్టపడి అంత జాగ్రత్త కాపాడుకుంటారు. ఇంకోటి మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ట్రైన్స్లో షూటింగ్ జరుగుతాయి కదా, ట్రైన్స్లో వెళ్తున్న ట్రైన్లో రైల్వే స్టేషన్ ఎక్కడ తీరనమాట. వెళ్తున్న ట్రైన్లు అన్ని రైల్వే స్టేషన్ తీస్తారు, కానీ ఇలా ట్రైన్లో సెటప్ వేసి సెట్స్లో ఉంటాయి అన్ని. ట్రైన్ల సెటప్లో మొత్తం ప్యాసింజర్లు కూర్చున్నట్టు, ఆర్టిస్టులు కూర్చోబెట్టి ట్రైన్లు ఊపుతుంటారు అటు ఇటు. లైట్లు వెళ్తున్నట్టు, ఆగిపోతున్నట్టు ఇలాగ లైట్లు ఎఫెక్ట్ వేస్తుంటారు, కొమ్మలు గట్ట ఊపుతుంటారు కిటికీల దగ్గర. సో ఇవన్నీ సెటప్ అనమాట. సెట్ వేసి ఇందులో ట్రైన్లో కూర్చోబెడతారు ఆర్టిస్టులని. కూర్చోబెట్టి ఇదంతా గ్రీన్ మ్యాట్లోనే మొత్తం సెటప్ లాగా స్టూడియో టూర్లా